ఈ రోజు కుదరలేదప్ప. రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ఎన్సీయూలోని మల్టీవర్స్ ఎంట్రీ ఇవ్వడం వల్ల మార్వెల్ మూవీస్లోని చాలా డిఫరెంట్ యూనివర్సెస్ని చూపించే ఛాన్స్ అయితే వచ్చింది. అలా మార్వెల్ మల్టీవర్స్లోని ఇప్పటికీ చాలా యూనివర్స్లే ఉన్నాయి. ఆ యూనివర్స్లో ఉండే క్యారెక్టర్స్ ఫ్యూచర్లో రాబోయే సీక్రెట్ వార్స్లోని అన్నీ కూడా క్రాస్ ఓవర్ అవుతాయి. సో ఈ వీడియోలోని మార్వెల్కి సంబంధించిన టాప్ 10 యూనివర్స్ల గురించి డిస్కస్ చేస్తూ రాబోయే అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీస్లోని అవి కనిపిస్తాయా, వాటి రోల్ ఆ మూవీస్లోని ఎంత ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మా ఛానల్లో చాలానే ఉన్నాయి. సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 10 ఎర్త్ 838 యూనివర్స్. ఈ యూనివర్స్ని డాక్టర్ స్ట్రేంజ్ వాండా బాబా బ్యూటీనెస్ మూవీలోని చూసాం. ఈ యూనివర్స్లోనే ఇల్యూమినాటి టీమ్ కనిపిస్తుంది. వాండా బాబా క్యారెక్టర్ని లేపడానికి వాళ్ళందరినీ లేపేసినట్టు చూపించిన మల్టీవర్స్లోని మార్వెల్ కామిక్స్లోని ఈ ఇల్యూమినాటి టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్సో ఈ క్యారెక్టర్స్ మనకి ఫ్యూచర్లో కూడా కనిపిస్తాయి అని చెప్పి చాలా రూమర్సే ఉన్నాయి. వాళ్ళు చచ్చిపోయారు కదా భయ్యా, మళ్ళీ ఎలా వస్తారు అని చెప్పి మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఇల్యూమినాటి టీమ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటారు. సో ఎవరైనా టీమ్ మెంబర్స్ చనిపోతే వాళ్ళని మళ్ళీ రిటర్న్ తెచ్చే ఐడియాస్ కూడా వాళ్ళకి ఉంటాయి. కొన్ని రూమర్స్ ప్రకారంగా ఈ యూనివర్స్లోని సుపీరియర్ ఐరన్ మ్యాన్ కూడా ఉంటాడు. ఐరన్ మ్యాన్ ఉంటే పక్క రిటర్న్ తెస్తాడు. కాబట్టి ఈ క్యారెక్టర్స్ని మనం ఫ్యూచర్లో చూడొచ్చు. ఆల్సో వీళ్ళకి మల్టీవర్స్ గురించి ఐడియా ఉంది. మల్టీవర్స్ వల్ల ఎఫెక్ట్ అయిన యూనివర్స్లోని వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో రాబోయే సీక్రెట్ వార్స్లోని యూనివర్స్లో కనిపించిన క్యారెక్టర్స్ కానీ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా యూనివర్స్ గురించి మాట్లాడుకుంటే మన నార్మల్ యూనివర్స్గా కాకుండా టెక్నాలజీ విషయంలోని నేచర్ విషయంలో కూడా ఈ యూనివర్స్ చాలా అప్గ్రేడెడ్గా ఉంటుంది. నెంబర్ 9 టోబీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్. టోబీ స్పైడర్ మ్యాన్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిందే కదా. ఆ ఫ్యాన్ బేస్ని క్యాష్ చేసుకోవడానికైనా ఫ్యూచర్లోని స్పైడర్ మ్యాన్ని చూపించవచ్చు. ఆల్రెడీ మనకి ఎంసీయూలో నో వే హోమ్ మూవీలోని చూపించారు కాబట్టి మళ్ళీ ఎంసీయూ ప్రాజెక్ట్స్లో చూపించడం పెద్ద విషయం కాదు. సీక్రెట్ వార్స్లో కానీ రాబోయే సోనీ మూవీస్లో కానీ ఈ స్పైడర్ మ్యాన్ని చూసే ఛాన్స్ అయితే ఉంది. ఎంటైర్ ఈ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ని చూపించకపోయినా ఈ క్యారెక్టర్కి సంబంధించిన క్యామియోని చూపించే ఛాన్స్ పక్కా ఉంది సీక్రెట్ వార్స్లోని. మేబీ ఈ క్యారెక్టర్ని కంటిన్యూ చేస్తూ ఫ్యూచర్లోని స్పైడర్ మ్యాన్ 4 మూవీ కూడా రావచ్చు అని చెప్పి చాలా రూమర్స్ వచ్చాయి. చాలాసార్లు మనం విన్నాం. మేబీ ఫ్యూచర్లోని ఇది కూడా నిజమయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఈ యూనివర్స్కి సంబంధించిన నెంబర్ చెప్పడం మర్చిపోయా. 96283 ఈ యూనివర్స్కి సంబంధించిన నెంబర్ 8 న్యూ ఫ్యాంటాస్టిక్ 4 యూనివర్స్. మార్వెల్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. అలాగే ఫ్యాంటాస్టిక్ 4కి సంబంధించి శాండియో కామిక్ కాన్లో రిలీజ్ చేసిన ట్రైలర్లో కూడా ఈ మూవీ స్టోరీ అనేది మన ప్రైమ్ యూనివర్స్లో కాకుండా వేరే ఆల్టర్నేటివ్ యూనివర్స్లో జరుగుతుంది అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. ఈ యూనివర్స్లోని అవెంజర్స్కి బదులుగా ఫ్యాంటాస్టిక్ 4 అయితే సూపర్ హీరోస్గా ఉంటారు. అలాగే వీళ్ళ యూనివర్స్ రెట్రో ఫ్యూచర్లోనే ఉంటుంది. అంటే వీళ్ళ టైం లైన్ అనేది 1950లోనే జరుగుతుంది. కానీ ఆ టైంలోని వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ వచ్చేసి 2099 టైంలో ఉండే టెక్నాలజీని యూజ్ చేస్తారు. మార్వెల్ యూనివర్స్కి ఈ యూనివర్స్ చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు మార్వెల్లోని మెయిన్ హీరోస్గా కనిపించే ఫ్యాంటాస్టిక్ 4 మెయిన్ విలన్ అయిన గెలాక్టస్ మాత్రమే కాకుండా ఈ యూనివర్స్లోనే ఆర్డీజే డాక్టర్ డూమ్ కూడా ఉంటాడు అని చెప్పి కొంత న్యూస్ అయితే వచ్చింది. ఈ న్యూస్ ఎవరి దగ్గర నుంచో కాదు, ఫ్యాంటాస్టిక్ 4 మూవీని డైరెక్ట్ చేస్తున్న డైరెక్టరే కొంచెం హింట్ అయితే ఇచ్చాడు. మీ అందరికన్నా ముందే ఆర్డీజే డాక్టర్ డూమ్ అని చెప్పి నాకు ముందే తెలుసు అని చెప్పి పొరపాటుని చెప్పేశారు. మేబీ ఫ్యాంటాస్టిక్ 4 మూవీలోని ఆర్డీజే గారి క్యామియో ఉండొచ్చు. ఎందుకంటే ఫ్యాంటాస్టిక్ 4కి డాక్టర్ డూమ్కి ఎక్కడ లేని సంబంధం అయితే ఉంటుంది. రాబోయే సీక్రెట్ వార్స్లోని డాక్టర్ డూమ్ ఫ్యాంటాస్టిక్ 4 చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ యూనివర్స్కి సంబంధించి గట్టి పొటెన్షియలే ఉంటుంది. నెంబర్ 7 అమేజింగ్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్. ఆండ్రూ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ అని కూడా అనొచ్చు. ఈ యాప్ నెంబర్ వచ్చేసి 12703. ఈ యూనివర్స్లోనే మనకి అమేజింగ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది.
టోబీ స్పైడర్ మ్యాన్ లాగే ఆండ్రూ స్పైడర్ మ్యాన్కి కూడా గట్టి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఎంసీయూ నోవే హోమ్ మూవీలోని చూపించారు కాబట్టి మళ్ళీ చూపించడం పెద్ద విషయం అయితే కాదు. టోబీ స్పైడర్ మ్యాన్ని చూపించినా చూపించకపోయినా ఎంసీయూ సీక్రెట్ వార్స్లోని ఈ క్యారెక్టర్ పక్కా కనిపిస్తుంది అని చెప్పి, ఆల్సో ఆండ్రూతో కూడా మార్వెల్ కొన్ని డీల్స్ చేసుకుంది అని చెప్పి కొంత న్యూస్ అయితే ఉంది. మేబీ మార్వెల్ యూజ్ చేసుకోకపోయినా సోనీ వర్స్లోని ఈ క్యారెక్టర్ని చూపిద్దామని చెప్పి సోనీ చాలా చాలా పెద్ద ప్లాన్సే వేస్తుంది. తెలిసిందే కదా ఇప్పుడు వెనమ్ వర్స్కి అంత హైప్ లేదని. వెనమ్ వర్స్కి హైప్ పెంచడం కోసం టోబీ స్పైడర్ మ్యాన్ని తీసుకొచ్చి ఆ యూనివర్స్లో పడేద్దామని చెప్పి సోనీ కొన్ని ప్లాన్స్ అయితే వేస్తుంది. మేబీ ఏం చేస్తారో చూడాలి. అలాగే కొంత న్యూస్ ప్రకారంగా అయితే అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీని కూడా ప్రెజెంట్ డెవలపింగ్ స్టేజ్లో పెట్టినట్టు మనకి తెలిసిన విషయమే. ఆ మూవీ ఎప్పటికి వస్తుందో చూడాలి. బట్ ఈ క్యారెక్టర్ని అయితే ఫ్యూచర్లోని పక్కా యూజ్ చేస్తారు. నెంబర్ 6 జాంబీ యూనివర్స్. ఈ జాంబీ యూనివర్స్ని వాట్ ఇఫ్ సిరీస్లో చూపించడం వల్ల అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ జాంబీ యూనివర్స్లో ఉన్న క్యారెక్టర్స్ మార్వెల్కి చాలానే ఇంపార్టెంట్. మార్వెల్ కామిక్స్లో ఉన్న చాలా పెద్ద క్రేజీ ఈవెంట్స్లోని ఈ ఈవెంట్ కూడా ఒకటి. ఆల్రెడీ డెడ్పూల్ 3 మూవీలోని డెడ్పూల్కి సంబంధించిన జాంబీ వర్షన్ని కూడా మనం చూసాం. అలాగే ఈ జాంబీ యూనివర్స్కి సంబంధించి మార్వెల్ జాంబీస్ అని చెప్పి ఒక సిరీస్ కూడా వస్తుంది. మార్వెల్ డిజ్నీ దగ్గర ఉండడం వల్ల R-rated కాన్సెప్ట్స్ని టచ్ చేయకూడదు కాబట్టే ఈ జాంబీ క్యారెక్టర్స్ని జాంబీ యూనివర్స్ని అంతగా యూజ్ చేయట్లేదు. ఇప్పుడు DB3 తోటి R-ratedలో కూడా సక్సెస్ కొట్టారు కాబట్టి ఫ్యూచర్లో కూడా ఈ క్యారెక్టర్స్ని బాగా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. మెయిన్గా DB3లో చూపించినట్టు జాంబీ క్యారెక్టర్స్ క్యామియోస్ అయితే ఇవ్వచ్చు. నెంబర్ 5 వాట్ ఇఫ్ యూనివర్సెస్. ఈ వాట్ ఇఫ్ సిరీస్లోని మనం ఇప్పటికీ చాలానే యూనివర్స్ని చూసాం. ఆ యూనివర్స్ల గురించి చెప్పుకుంటూ పోతే తెల్లారిపోద్ది, అన్ని యూనివర్స్లు ఉంటాయి. ఈ వాట్ ఇఫ్ సిరీస్లో చూపించిన అన్ని సిరీస్లు కూడా చిన్న పాయింట్ చేంజ్ అయినా మన ప్రైమ్ యూనివర్స్కి సిమిలర్గానే ఉంటుంది కాబట్టి ఈ సిరీస్లో చూపించిన ప్రతి ఒక్క యూనివర్స్కి సంబంధించిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో కనిపిస్తాయని చెప్పలేం. కానీ ఈ సిరీస్లో చూపించిన క్యాప్టెన్ కార్టర్, వాచర్, ఇన్ఫినిటీ అల్ట్రాన్ లాంటి క్యారెక్టర్స్ పక్కా సీక్రెట్ వార్స్లోని కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఈ వాట్ ఇఫ్ సిరీస్కి ఇంకా సీజన్ 3 కూడా ఉంది. ఆ సీజన్ 3లోని ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కానీ పవర్ఫుల్ క్యారెక్టర్స్ కానీ ఫ్యాన్స్కి బాగా నచ్చిన క్యారెక్టర్స్ కనిపిస్తే అవి కూడా సీక్రెట్ వార్స్ లాంటి ఈవెంట్స్లోని కనిపించే ఛాన్స్ అయితే ఉంది. నెంబర్ 4 స్పైడర్ వర్స్. ఈ స్పైడర్ వర్స్ మూవీస్లోని ఇప్పటికీ మనకి చాలామంది స్పైడర్ మ్యాన్స్ని వాళ్ళకి సంబంధించిన యూనివర్స్ల గురించి చూపించారు. వాళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే ఈ వీడియో చాలదు. అందువల్లే ఆల్రెడీ మన ఛానల్లోని ఈ స్పైడర్ వర్స్ మూవీస్లో కనిపించిన ఎవ్రీ స్పైడర్ మ్యాన్ గురించి వాళ్ళ యూనివర్స్ల గురించి డిస్కస్ చేస్తూ ఒక వీడియో చేశాను. చూడకపోతే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ వీడియో అయితే. ఈ స్పైడర్ వర్స్కి సంబంధించి ఇంకా చాలా మూవీసే రాబోతున్నాయి. జస్ట్ స్పైడర్ వర్స్ 3 కాకుండా స్పైడర్ వర్స్ 4ని 5ని కూడా తీసే ఛాన్స్ ఉంది అని చెప్పి ఆ మూవీస్కి సంబంధించిన డైరెక్టర్స్ కూడా కొన్ని ఇంటర్వ్యూస్లోని మెన్షన్ చేశారు. అది మాత్రమే కాకుండా ఈ స్పైడర్ వర్స్కి సంబంధించిన స్పైడర్ సొసైటీ అనేది మల్టీవర్స్ని సేవ్ చేస్తూ ఉంటారు కాబట్టి సీక్రెట్ వార్స్ అనేది మల్టీవర్స్కి పెద్ద డ్యామేజ్ చేసే ఈవెంట్ కాబట్టి వాళ్ళు కూడా సీక్రెట్ వార్స్ ఈవెంట్స్లోని వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళలో మెయిన్గా అయితే స్పైడర్ మ్యాన్ 2099, మైల్స్, గ్వెన్ స్టేసీ క్యారెక్టర్స్ వాళ్ళ యూనివర్సెస్ కనిపించే ఛాన్స్ అయితే పక్కా ఉంది. నెంబర్ 3 వెనమ్ వర్స్. వెనమ్ వర్స్ అంటే ఏదో అనేసుకున్నారేమో. మన మోర్బియస్, వెనమ్, మేడమ్ వెబ్ లాంటి క్రింజ్ స్టఫ్ అంతా కూడా ఉండే యూనివర్స్ ఇదే. స్పైడర్ వర్స్లో చూపించిన దాని ప్రకారంగా అయితే ఈ యూనివర్స్ ఎర్త్ నెంబర్ వచ్చేసి 668 అని ఆ మూవీలోని మెన్షన్ చేశారు. ఇంకా ఈ యూనివర్స్ గురించి తెలిసిందే కదా, స్పైడర్ మ్యాన్ లేని స్పైడర్ మ్యాన్ యూనివర్స్ అని చెప్పచ్చు. ఫ్యాన్స్కి స్పైడర్ మ్యాన్ లేకపోవడం వల్ల ఈ యూనివర్స్ పైన అంత ఇంట్రెస్ట్ లేకపోయినా ఎలా అయినా ఫ్యాన్స్కి కనెక్ట్ చేయాలి అని చెప్పి ఈ యూనివర్స్లోని వెనమ్ 3, ట్రేవన్ ది హంటర్ ఇంకా చాలా ప్లాన్సే వేస్తుందంట. ఈ యూనివర్స్లోని స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి ప్లాన్స్ వేస్తున్నారంట. ఎలా అయినా ఫ్యాన్స్ పైన ఈ సిరీస్ని రుద్దేద్దామని చెప్పి ప్లాన్ చేస్తుంది. ఇంకొంత రూమర్ ఏంటంటే ఈ యూనివర్స్ని తీసుకెళ్ళి MCUతో కలిపేద్దామని చెప్పి కూడా ప్లాన్స్ వేస్తున్నారు. మేబీ ఏం చేస్తారో చూడాలి. బట్ ఒకటి మాత్రం పక్కా,
ఈ యూనివర్స్లో ఉన్న వెనమ్కి మల్టీవర్స్ గురించి తెలుసు కాబట్టి మల్టీవర్స్ ఇన్సిడెంట్స్ని ఫేస్ చేస్తారు కాబట్టి, అలాగే వెనమ్ ఫ్యూచర్లో ఈ యూనివర్స్లోని స్పైడర్ మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు కూడా మల్టీవర్స్కి మార్వెల్కి ఇంపార్టెంటే కాబట్టి సీక్రెట్ వార్స్లోని వీళ్ళు కూడా కనిపించే ఛాన్స్ ఉంది. నెంబర్ 2, ఎక్స్-మ్యాన్ యూనివర్స్, ఎర్త్ 10005. 2000లో వచ్చిన ఎక్స్-మ్యాన్ మూవీ నుంచి ఇప్పుడు వచ్చిన డెడ్పూల్ 3 దాకా ఎక్స్-మ్యాన్ని బేస్ చేసుకుని వచ్చిన అన్ని స్టోరీస్ కూడా ఈ యూనివర్స్లోని జరిగి ఉంటాయి. రూమర్స్ ప్రకారంగా ది మార్వెల్స్ మూవీలో చూపించిన ఎక్స్-మ్యాన్ యూనివర్స్ కూడా ఇదే అంట. అలా కనుక జరిగితే మార్వెల్ మల్టీవర్స్కి ఈ యూనివర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యూనివర్స్ నుంచే ఎక్స్-మ్యాన్స్ వస్తారు. ఆల్సో డెడ్పూల్ కూడా ఉన్నాడు కాబట్టి, ఆల్సో డెడ్పూల్ 3 మూవీలోని ఈ యూనివర్స్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి మార్వెల్ మల్టీవర్స్కి ఈ యూనివర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సీక్రెట్ వార్స్లో కూడా ఈ యూనివర్స్ అనేది కీ రోల్ ప్లే చేయొచ్చు. ఫైనలీ నెంబర్ 1, ప్రైమ్ యూనివర్స్ ఎర్త్ 616. మార్వెల్ మల్టీవర్స్కి ఇదే ప్రైమ్ యూనివర్స్ అని చెప్పచ్చు. ఎంసీయూలో ఫస్ట్ వచ్చిన ఐరన్ మ్యాన్ మూవీ నుంచి ఎండ్ గేమ్, లాస్ట్ ఇయర్ వచ్చిన ది మార్వెల్స్ మూవీలో జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా ఈ యూనివర్స్లోని జరిగి ఉంటాయి. మన సీక్రెట్ వార్స్ కూడా ఈ యూనివర్స్లోని మెయిన్గా జరగబోతుంది. సీక్రెట్ వార్స్లో కనిపించిన మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ యూనివర్స్కి సంబంధించినవే కాబట్టి యూనివర్స్ అనేది మార్వెల్ మల్టీవర్స్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. ఆల్సో మల్టీవర్స్ని ఫస్ట్ కెలికింది కూడా ఈ యూనివర్సే కాబట్టి ఈ యూనివర్స్లోని మెయిన్ స్టోరీ అనేది జరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా మార్వెల్ మల్టీవర్స్లోని ఇంకా చాలా యూనివర్స్లే ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేయాలి అని నాకైతే ఉంది. సో పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేసి చెప్పండి, తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోకి ఒక 100 లైక్స్ చేయండి చాలు, నేను వెంటనే అప్లోడ్ చేస్తాను.